బ్రేకింగ్ చూస్తున్నాము. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతూ ఉన్నది. పలు ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ధ్యేయంగా ఒప్పందాలుండనున్నాయి. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇది ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి, ఎందుకంటే ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. సో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు, భేటీ అయ్యారు. ఏం మాట్లాడతారు ఈ కార్యక్రమంలో? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మౌనిష, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులతోటి భేటీ అయ్యారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టే ధ్యేయంగానే ఈ సమావేశం అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఫార్మా కంపెనీస్ మన రాష్ట్రానికి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. ఖచ్చితంగా ఫార్మా లాంటి కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఒకవైపు సంవత్సర పాలనని ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటికే దాదాపుగా 53,326 ఉద్యోగాలు మనము ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో సో ఇప్పటికే ప్రభుత్వ రంగంలో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇటు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులతోటి కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ కంపెనీల ప్రతినిధులతోటి MOU కూడా చేసుకుంటున్నారు. దాని తర్వాత మెట్రో విస్తరణకు సంబంధించిన కూడా సమీక్ష సమావేశం ఉంటుంది. ఆ సమీక్ష సమావేశానికి ఇప్పటికే అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ MOU అంటే ఫార్మా కంపెనీల ప్రతినిధులతోటి MOU పూర్తి చేసుకున్న తర్వాత ఆ కంపెనీలు పెడుతున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి మొత్తం అధికారులతోటి సమావేశం పూర్తి అయిన తర్వాత వెంటనే మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి సమావేశం కూడా ఉండబోతుంది. సో ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఫార్మా కంపెనీల ప్రతినిధులతోటి MOU చేసుకున్న తర్వాత వారు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి యువతకు చాలా మందికి ఉపాధి అవకాశాలు, ఆయా ప్రాంతం డెవలప్మెంట్ కానీ చుట్టుపక్కల భూములు కూడా పెద్ద ఎత్తున మనకి రేట్లు వచ్చే విధంగా కూడా ఉంటాయి. కాబట్టి సో ఆ విధంగా ఈ సమావేశం ముందుకెళ్తుంది. సో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ కావడం జరిగింది. సో దాదాపుగా ఆ కంపెనీల ప్రతినిధులతో కూడా దాదాపు ఒప్పందం కూడా కుదుర్చుకోవడం అయిపోయింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.